మన హిందూ సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి. గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయడానికి వీలు కుదరదు. ఇలాంటి శుభకాలాన్ని మౌఢ్యమి అని అంటారు. ఈ సంవత్సరం 18 నుండి మార్చి 28 వరకు శుక్ల పౌర్ణమి ఏర్పడబోతుంది. సుమారు 11 వరకు మంచి రోజులు లేవు. ఈ శుక్ర పౌర్ణమి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఈ సమయంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాంతం కటిక పేదరికం అనుభవిస్తారు. అసలు శుక్ల పౌర్ణమి ఎందుకు వస్తుంది? ఈ మూడం సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు? ఈ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మౌఢ్యమి 2 రకాలుగా ఉంటుంది. శుక్ల మౌఢ్యమి అలాగే గురు మౌఢ్యమి. ఈ నెలలో శుక్ర మౌఢ్యమి ఏర్పడింది. మార్చి 18 నుండి 28 వరకు శుక్ల మౌఢ్యమి ఏర్పడింది. ఈ మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది. మీ ఇంటికి కీడు సంభవిస్తుంది. ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ శుక్లమౌఢ్యమి తేదీలను బాగా గుర్తుంచుకోండి. ఈ మూఢమి సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు. అలాగే పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు. ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే చెవులు కుట్టించకూడదు. మరీ ముఖ్యంగా కొత్త వాహనాలు కొనకూడదు. ఈ సమయంలో వాహనాలు కొంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ శుక్లమౌఢ్యమి సమయంలో ఇంటి నిర్మాణ పనులు చేయకూడదు. ఇంటికి శంకుస్థాపనలు చేయకూడదు. అలాగే కొత్త ఇంటికి మారకూడదు. మరీ ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేవారు మాత్రం ఈ మధ్య రోజుల్లో కొత్త ఇంటికి మారకండి. ఇలా చేస్తే మీకు చెడు జరుగుతుంది. ఈ శుక్ల మౌఢ్యమి సమయంలో వివాహాలు చేయకూడదు. పెళ్లి చూపులు నిర్వహించకూడదు. ఈ సమయంలో పెళ్ళిళ్ళు జరిగితే కొత్త దంపతులకు కష్టాలు ఏర్పడతాయి. ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉంటాయి. చాలామంది ముందుగానే లగ్నపత్రికను రాసుకుంటారు. కానీ ఈ శుక్లమౌఢ్యమి సమయంలో లగ్నపత్రికల జోలికి వెళ్ళకూడదు. పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు. అలాగే దేవునికి చెల్లించవలసిన మొక్కులు కూడా తీర్చకూడదు. ఇంట్లో యజ్ఞాలు నిర్వహించకూడదు. ఇంట్లో దేవుని వ్రతాలను చేయకూడదు. ఉపనయనాలు కూడా చేయకూడదు. ఈ శుక్లమౌఢ్యమి సమయంలో భారీ ఎత్తున పుట్టినరోజులు చేయకూడదు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. ముఖ్యంగా ఈ శుక్లమౌఢ్యమి సమయంలో ఎలాంటి పనులను నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నప్రసన్న వేడుకలు నిర్వహించుకోవచ్చు. అలాగే దేవాలయాలకు వెళ్ళవచ్చు. దూర ప్రయాణాలు చేసుకోవచ్చు. అలాగే భూములు కొనవచ్చు. రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చు. దైవ కార్యాలను నిర్వహించుకోవచ్చు. శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు. అలాగే నవగ్రహ శాంతులు చేయించుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ శుక్లమౌఢ్యమి సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే అశ్విని నక్షత్రంలో కానీ రేవతి నక్షత్రంలో కానీ ప్రయాణాలు చేయాలి. అసలు ఈ మౌఢ్యమి ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ మూడం సమయంలో శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది. శుక్రగ్రహం బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ శుక్రగ్రహం బలహీనంగా ఉంటుందో అప్పుడు ఏ పని చేసినా కలిసి రాదు. దీన్నే మూఢమని అంటారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. మీరు చేసే పూజలకు దేవుని అనుగ్రహం లభిస్తుందా లేదా అని ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. మన హిందూ శాస్త్రంలో చెప్పబడిన చాలా శక్తివంతమైన దీపారాధన విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఇలా పూజ చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా పసుపు రాయాలి. అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు చేసే పూజలకు
పుణ్యఫలం లభించదు. ఇక పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు. పాతబడిన దేవుని విగ్రహాలు పూజ గదిలో ఉండకూడదు. ఇది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు. పూజ గదిలో న్యూస్ పేపర్లకు బదులుగా ఒక తెలుపు వస్త్రాన్ని కానీ పట్టు వస్త్రాన్ని కానీ వేసుకోవాలి. ఇక పూజ చేసే ఆడవారు నిలబడి పూజలు చేయకూడదు. చక్కగా కూర్చొని దేవుణ్ణి పూజించాలి. అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది. దేవుని పూజలో వాడే పుష్పాలను నీటితో కడగకూడదు. అలాగే వాసన చూసిన పువ్వులతో దేవుణ్ణి పూజించకూడదు. ముఖ్యంగా గులాబీ పూలతో దేవుణ్ణి పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే శంకు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక పూజలో వాడే దీపం ప్రమిద మరీ నల్లగా ఉండకూడదు. దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె పోసి 5 వత్తులతో దీపారాధన చేస్తే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. పూజ గదిలో తప్పనిసరిగా నీళ్లు పెట్టుకోవాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 3 ప్రదక్షిణలు చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.